జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ ఎన్ఐఆర్డీకి కేంద్రం షాక్ ఇచ్చింది. బడ్జెట్లో ఈ సంస్థకు నిధులు కేటాయించలేదు. ఇలా జరగడం ఇదే మొదటిసారి. ఎన్ఐఆర్డీ సంస్థ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక శిక్షణా తరగతులు, సదస్సులు, ఎన్నో కోర్సులను నిర్వహిస్తోంది. నిధుల కేటాయింపు లేకపోవడంతో శాలరీస్, పెన్షన్స్ తో పాటు ఇతర కార్యక్రమాలపైన ప్రభావం పడుతుంది అంటున్నారు. నిధులు కేటాయించకపోవడంతో ఎన్ఐఆర్డీ ఫ్యూచర్ ఏంటి అని ఆందోళన చెందుతున్నారు. ఎన్ఐఆర్డీ నుంచి మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ ఎలిందర్ అందిస్తారు. ఆటానమస్ బాడీగా పనిచేస్తున్నటువంటి ఎన్ఐఆర్డీకి ఈ సెషన్ బడ్జెట్లో నిధులు కేటాయింపు లేకపోవడంతో ఎన్ఐఆర్డీ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం మనం ఎన్ఐఆర్డీ క్యాంపస్లో ఉన్నాము. దాదాపుగా 200 ఎకరాలకు పైగా విస్తరించినటువంటి ఈ క్యాంపస్లో దాదాపుగా గ్రామీణ అభివృద్ధి, రూరల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి ఎన్నో తరగతులు, శిక్షణా తరగతులు కావచ్చు, సెషన్స్, కాన్ఫరెన్స్ ఎన్నో జరుగుతున్నాయి. ఇప్పటికీ లాస్ట్ ఇయర్ కూడా దాదాపుగా 1900కు పైగా కాన్ఫరెన్స్లు నిర్వహించినటువంటి ఘనత ఎన్ఐఆర్డీకి ఉంది. ఈ నేపథ్యంలో మాకు బడ్జెట్లో నిధులు కేటాయింపు లేకపోవడంతో, జీరో బడ్జెట్ కేటాయింపులు ఉండడంతో మా పెన్షన్లు కావచ్చు, జీతాలు కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమకూర్చడంలో కావచ్చు, ఇతర శిక్షణ తరగతులు, కార్యకలాపాలకు సంబంధించి కూడా ఎంతో ఎఫెక్ట్ పడుతుందనేది ఉద్యోగులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కేంద్ర మంత్రులు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంతో కూడా ఎన్ఐఆర్డీ ప్రతినిధులు మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో గత 2017లో రతన్ వతల్ కమిటీ రిపోర్ట్ ఇచ్చినటువంటి ఆధారంగా 200 ఆటానమస్ బాడీలు దాదాపుగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో, అంటే ఇండియాలో 200 ఆటానమస్ బాడీలు పనిచేస్తున్నాయి. వాటికి సంబంధించి వాటి పనితీరు, వాటి స్థితిగతులపైన రిపోర్ట్ ఇవ్వగా దాంట్లో కొన్ని ప్రభుత్వంలో మెర్జ్ చేయాలని, కొన్ని క్లోజ్ చేయాలని, అదేవిధంగా కొన్నిటిని డిసెంగేజ్మెంట్ అంటే కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులను ఆపేసి స్వతహాగా నిధులు సమకూర్చుకొని వాళ్ళ కార్యకలాపాలు చేయాలనేది ఆ రిపోర్టు ఇచ్చింది. దీనికి సంబంధించి అందులో భాగంగానే ఈ నిధుల కేటాయింపు అనేది డిసెంగేజ్మెంట్లోనే భాగంగానే ఎన్ఐఆర్డీకి నిధుల కేటాయింపు అనేది ఆపేశారు. సో దీనివల్ల చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. సడన్గా ఆల్ ఆఫ్ సడన్ ఇట్లా ఆ నిధులను ఆపేయడంతో ఎన్ఐఆర్డీ పనితీరు కావచ్చు, రూరల్ డెవలప్మెంట్ కావచ్చు, దీంతో ఎఫెక్ట్ పడుతుందనేది ఉద్యోగులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ఈ అంశానికి సంబంధించి కేంద్ర పెద్దలతో, కేంద్ర ప్రభుత్వంతో ప్రతినిధులు మాట్లాడుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. ఈ అంశానికి సంబంధించి మరికొన్ని రోజుల్లోనే నిధుల కేటాయింపుకు సంబంధించి ఎట్లాంటి పురోగతి ఉంటుంది, లేకపోతే బడ్జెట్లో కేటాయించకపోయినప్పటికీ కూడా ఇతర మార్గాల ద్వారా, మినిస్ట్రీ ఫండ్ ద్వారా కూడా ఫండ్ కేటాయించవచ్చు అనేది ప్రతినిధులు, ఇక్కడ ఉన్నటువంటి సంస్థ ఉద్యోగులు చెప్తున్నటువంటి మాట. సో కేంద్ర ప్రభుత్వం దీనిపైన ఎలా రెస్పాండ్ అవుతుందో వేచి చూడాల్సిన అంశంగానే మనం చూడాలి. వీడియో జర్నలిస్ట్ రంగాతో ఎలిందర్ రెడ్డి, TV9 హైదరాబాద్.